హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫరీ. ముందుగా మీకు, మీ కుటుంబానికి హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్రిస్మస్ కేక్ అండి. ఈ క్రిస్మస్ కేక్‌ని ఇంట్లోనే సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవాలి? ఏ విధంగా చేస్తే ఫ్లఫీగా అండ్ టేస్టీగా వస్తుంది? ఓవెన్ ఉన్నవారు, లేనివారు ఏ విధంగా చేసుకోవాలన్నది ఇన్ని క్వెషన్స్‌కి ఆన్సరు ఈ వీడియోలో ఉందండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఆరెంజ్ తీసుకొని ఈ విధంగా చిన్న బిజ్జాల్లో తురుముకోండి. ఈ విధంగా స్కిన్ అనేది వైట్ పార్ట్ రానివ్వకండి. ఓన్లీ ఆరెంజ్ పార్ట్ వచ్చేలాగా ఒక టీ స్పూన్ వచ్చే వరకు స్కిన్ అనేది తురుముకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆరెంజెస్ కట్ చేసుకొని జ్యూస్ తీసుకోండి. మొదటిసారి మన వీడియో చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మన వీడియోస్ షేర్ చేయండి. మీకు ఫ్రెష్ ఆరెంజెస్ అవైలబుల్‌లో లేవనుకుంటే గనక రెడీమేడ్ ఆరెంజ్ జ్యూస్ కూడా వాడుకోవచ్చు. లేదనుకుంటే నల్ల ద్రాక్ష జ్యూస్ కూడా వాడొచ్చండి. రెండిట్లో ఏ జ్యూస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఏ జ్యూస్ అయినా గానీ 500 ఎంఎల్ తీసుకోండి. జ్యూస్‌ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే గింజలు రాకుండా. ఆ జ్యూస్‌లోనే 100 గ్రాములు కిస్మిస్ ఏసుకోండి. ఒక 50 గ్రాములు జీడిపప్పులు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. బాదం పప్పు కూడా ఒక 30 గ్రాములు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. వాల్‌నట్స్ అండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. నల్ల ద్రాక్ష ఒక 100 గ్రాములు తీసుకోండి గింజలు లేనివి. టూటీ ఫ్రూటీ నేను 100 గ్రాములు తీసుకున్నానండి మిక్స్ కలర్‌వి. టూటీ ఫ్రూటీ అనేవి మన ఏ సూపర్ మార్కెట్‌లోనా అవైలబుల్‌గానే ఉంటాయండి. మీకు చెర్రీస్ అవైలబుల్‌లో ఉంటే గనక ఒక 100 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. మొత్తం అన్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే గనక ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ముందు నానబెట్టుకోండి. వీలైతే ఓవర్ నైట్ నానబెట్టడానికి ట్రై చేయండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో 150 గ్రాములు పంచదార యాడ్ చేసుకోండి. పంచదార యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి వాటర్ వేయకుండా కారమలైజ్ అవ్వనివ్వండి. కారమలైజ్ అవ్వడం వల్ల ఏంటంటే మంచి కలరు, ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా వాటర్ ఒక చుక్క కూడా వేయకుండా ముందు కారమలైజ్ అవ్వనివ్వండి ఈ విధంగా. మంట అనేది హై ఫ్లేమ్‌లోనే ఉండనివ్వండి. హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కూడా ఈ విధంగా కలుపుకోండి. పంచదార మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 150 గ్రాముల బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం అనేది మీరు తురుముకునైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు మన షాపుల్లో డైరెక్ట్‌గా బెల్లం పొడి అని దొరుకుతుంది కదండీ! అదైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా మొత్తం కరిగే వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. బెల్లం మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఒక 200 ఎంఎల్ వేడిగా ఉన్న నీళ్ళు తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఒకసారి వేసేయకండి. కొంచెం కొంచెం ఈ విధంగా వేసుకుంటే బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనిచ్చి స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఇది కలర్ అయ్యాన. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 7 యాలకులు, 5 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక జాజికాయ ఈ విధంగా ముక్కలు కొట్టుకొని వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని మెత్తని పొడిలా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కేక్ అనేది. ఈ విధంగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ లేకపోతే గనక ఆయిల్ అన్నా వాడుకోవచ్చండి. బటర్ ఉంటే గనక సాఫ్ట్‌గా ఉన్న బటర్ వాడండి. తర్వాత ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు కూడా యాడ్ చేసుకొని బాగా విస్కర్‌తో ఈ విధంగా మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా విస్కర్‌తో విస్క్ చేసుకోండి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ బెల్లం ఉంది కదండీ! ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా విస్క్ చేసుకోండి.
ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకోకండి. సగం యాడ్ చేసుకొని సగం పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా మొత్తం కూడా మంచి క్రీమీగా వస్తుందండి. ఈ విధంగా క్రీమీగా వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ! జ్యూస్‌తో పాటు దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా ఈ విధంగా స్టెయినర్ సహాయంతో స్టెయిన్ చేసుకోండి. ఈ విధంగా స్టెయిన్ చేసుకోవడం వల్ల మైదా మనం కలుపుకున్నప్పుడు ఉండలు పట్టకుండా డౌ అనేది సాఫ్ట్‌గా కలుస్తుందండి. ఈ విధంగా కలుపుకోండి. మొత్తం మైదా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా నీట్‌గా. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పంచదార, బెల్లంది రెడీ చేసి పెట్టాం కదండీ పక్కనే. అది ఆల్రెడీ హాఫ్ యూజ్ చేసాం కాబట్టి మిగతాది ఇప్పుడు యూజ్ చేసేయండి. మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లోను. మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మరో కప్పు మైదా అదే విధంగా స్టెయిన్ చేసుకొని వేసుకోండి. నేను చేసేది డబల్ రెసిపీ కాబట్టి 2 కప్పుల మైదా వాడుతున్నానండి. ఎందుకంటే ఓవెన్ లేకుండా ఓవెన్‌లో ఎలా చేయాలి, ఓవెన్ లేకపోయినా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. 2 మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓవెన్ ఉన్నవారు ఓవెన్‌లో చేసుకోవచ్చు. లేదన్నవారు ఏ విధంగా చేసుకోవాలన్నది మీకు చూపిస్తున్నాను. మొత్తం మైదా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా కలుపుకోండి. కొంచెం టైం పడుతుంది బాగా కలిసేటట్టు డౌ అనేది, కేక్ డౌ అనేది బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఈ విధంగా బాగా కలుపుకోండి. మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లోకి షేర్ చేయండి. తర్వాత మనం ముందుగా పట్టుకున్న లవంగాలు, యాలకులు పొడి ఉంది కదండీ! ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ పొడి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కేక్‌కి ఏ గిన్నె అయితే సరిపోతుందో ఆ గిన్నె పెట్టుకొని మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు వేడవ్వనివ్వండి. అదేవిధంగా ఓవెన్ కూడా ముందుగా ప్రీ హీట్ చేసుకోండి. టెంపరేచర్ అనేది 130లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు టైం పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. 10 నిమిషాలు వేడవ్వనివ్వండి. తర్వాత కేక్ డౌలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోండి. తర్వాత లైట్‌గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆరెంజ్ స్కిన్ ఉంది కదండీ! అది కూడా యాడ్ చేసుకొని బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాం కదండీ! దానిపైన లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఎందుకంటే యాక్టివేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా బీట్ చేసుకుంటూ కలపండి. ఈ విధంగా కలుపుకుంటే మొత్తం బాగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం చేసే రెసిపీ డబుల్ అండి ఇది. మీకు నార్మల్‌గా ఒకటే కేక్ చేసుకోవాలంటే గనక దీంట్లో హాఫ్ రెసిపీ అయితే మీకు సరిపోతుందండి. హాఫ్ రెసిపీ మీరు డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కేక్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనకి కేక్‌కి మౌల్డ్ ఈ విధంగా తీసుకొని బటర్ పేపర్ ఏసుకున్న తర్వాత దానిపైన బటర్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోవడం ఏంటంటే మనం కేక్ డిమోల్డ్ చేసినప్పుడు ఫ్రీగా వస్తుంది. కేక్ అంటుకోకుండా బాగా వస్తుందండి. ఈ విధంగా బటర్ అప్లై చేసుకున్న తర్వాత కేక్ డౌ అనేది ఈ విధంగా ఏసుకోండి. మనకి ఏ సైజులో కావాలో అంత యాడ్ చేసుకొని బాగా సర్దుకునేటట్టు ఈ విధంగా కింద కొట్టుకుంటే బాగా సర్దుకుంటుందండి. తర్వాత గిన్నెలో మధ్యలోకి వచ్చేటట్టు కేక్ మౌలు పెట్టుకోండి. తర్వాత మూత పెట్టుకొని మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 45-60 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. తర్వాత మనం ఓవెన్‌లో పెట్టడానికి కేక్ మౌల్డ్ తీసుకొని ఈ విధంగా బటర్ పేపర్ వేసుకొని ఆ బటర్ పేపర్ కూడా మొత్తం బటర్ అనేది అప్లై చేసుకోండి నీట్‌గా చుట్టూ కింద మొత్తం కూడా బటర్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కేక్ బటర్ ఎంతైతే మిగిలిందో మొత్తం కూడా ఈ మౌల్డ్‌లో యాడ్ చేసుకోండి. కేక్ డౌ మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 2 పక్కల పట్టుకొని ఈ విధంగా కొట్టుకోండి. మొత్తం సర్దుకుంటుంది. తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌తో
ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. ఈ విధంగా గార్నిష్ చేసుకున్న తర్వాత ఓవెన్ ఓపెన్ చేసి ఓవెన్‌లో కేక్ అనేది పెట్టుకోండి. కేక్ లోపల పెట్టుకున్న తర్వాత టెంపరేచర్ 170లో పెట్టుకొని 45-50 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. ఈలోపు మనం స్టవ్ పైన పెట్టుకున్న కేక్‌ని చూద్దామండి. ఒక 25 నిమిషాల తర్వాత మూత తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌తో గార్నిష్ చేసుకోండి. ముందుగా ఎందుకు గార్నిష్ చేయలేదంటే ఓవెన్‌లో పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ హీట్ తగులుతది కాబట్టి పర్వాలేదండి. ఇదైతే కింద నుంచి హీట్ తగులుతుంది కాబట్టి మొత్తం కూడా లోపలికెళ్ళిపోతాయి డ్రై ఫ్రూట్స్, నట్స్ అనేది. అందుకనే మధ్యలో ఈ విధంగా మూత తీసుకొని గార్నిష్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని మిగిలిన టైం బ్రేక్ చేసుకోండి. ఈలోపు 45 నిమిషాలు అయిన తర్వాత మన ఓవెన్‌లో ఉన్న కేక్‌ని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ విధంగా కేక్‌ని బయటికి తీసుకొని టూత్‌పిక్ సహాయంతో మధ్యలో ఈ విధంగా గుచ్చితే బయటికి క్లీన్‌గా ఈ విధంగా వచ్చేస్తే గనక పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టండి. చల్లారినవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకున్న కేక్‌కి 50 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి ఈ విధంగా. ఇది కూడా ఈ విధంగా చెక్ చేసుకుంటే టూత్‌పిక్ అయితే క్లీన్‌గా వచ్చేసిందండి. అంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టే. కేక్ ఇంక బయటికి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే డీమోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా చల్లారిన తర్వాత కేకు సైడ్‌లో చాక్ పెట్టుకొని ఈ విధంగా కేక్‌ని రిలీజ్ చేసుకొని తర్వాత ఈ విధంగా తిరగేసుకోండి కేక్ అనేది. చూసారా బటర్ అనేది రాయడం వల్ల ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చాలా చాలా బాగా వస్తదండి ఈ రెసిపీ అనేది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. ఓవెన్‌లో పెట్టిన కేకు మంచి కలర్‌ఫుల్‌గా, ఫ్లఫీగా వచ్చింది కదండీ! మనం స్టవ్ పైన పెట్టిన కేక్ కూడా ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. అది కూడా డిమోల్డ్ చేసి. డిఫరెంట్ అనేది మీరే చెప్పండి కామెంట్ ద్వారా ఎలా వచ్చిందనేది చూడండి. కేక్ చల్లారిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి. వేడివేడిగా చేస్తే గనక కేక్ ముక్క ముక్కలైపోతుంది. ఎందుకంటే సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి ముక్క ముక్కలైపోతుందండి. చూసారా? స్టవ్ పైన పెట్టిన కేక్ ఏ విధంగా వచ్చిందో. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్‌లో ట్రై చేయండి. లేదంటే గనక స్టవ్ మీద ఈ విధంగా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ రెసిపీ అనేది. మీకు నచ్చితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందని మన ఛానల్‌లో కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.